దాదాపు ఒక 8-9 సంవత్సరాల క్రితం ఒకసారి నేను తిరుమల దర్శనానికి వచ్చాను. స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత యువతల వైపు గుమ్మంలోంచి, వైకుంఠ ద్వారం వైపు ఉన్న గుమ్మంలోంచి బయటికి వెళ్ళిపోయాను. బయటికి వెళ్ళిపోతుంటే అక్కడున్న మెట్ల మీద కూర్చుని ఒక పెద్ద ఆయన ఏడుస్తున్నాడు. ఏడుస్తుంటే నేను అనుకున్నాను, బహుశా ఈయనకి సరిగా పాపం దర్శనం అవ్వలేదులా ఉంది, బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు అనుకున్నాను నేను. ఆయనతో కోడలుంది, కొడుకున్నాడు. నాన్నగారు ఎందుకు ఏడుస్తున్నారు అన్నాడు. ఆయన అన్నాడు, ఒరే ఒక పావు గంట సేపు కాళ్ళు కదపకుండా నిలబడలేము, ఎప్పటి నుంచి నిలబడ్డాడ్రా, అలా మమ్మల్ని చూడడం కోసం కాదు కదపకుండా నిలబడ్డా, అలా నిలబడి ఎక్కడెక్కడి నుంచో నన్ను చూడ్డానికి వస్తారు, నేను చూడకపోతే నొచ్చుకుంటారని అలాగే చూస్తూ ఉన్నాడా. ఎంత కాళ్ళు నొప్పెడతాయిరా, ఒక్కసారి అవకాశం ఇస్తే కాళ్ళు పట్టాలనుందిరా, ఎంత కాళ్ళు నొప్పి